शरदिन्दुविकासिमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् అరవిందాసనసుందరీముపాసే. ఆదిశంకర భగవత్పాదుల వారు అలాగే మరొక మాట ఆయన సెలవిచ్చింది ఏమిటి అనంటే, గేయం గీతా నామ సహస్రం. భగవంతుడి యొక్క నామాన్ని జపించు, భగవంతుడి యొక్క ముఖారవిందం నుంచి వెలువడినటువంటి భగవద్గీతను ఏ కొద్దైనా పారాయణ చేయి. మన యొక్క జీవితంలో సమయం అనేది చాలా అమూల్యమైనటువంటి. మనం ఇంకా ఏ పదార్థం పోగొట్టుకున్నా దాన్ని మళ్ళీ పొందొచ్చు, కానీ సమయం మటుకు పోయింది అని అంటే అది మటుకు మెళకరాదు. మనకు 100 ఏళ్ళు ఆయుస్సు ఉన్నది అనుకోండి, ఒకరోజు గడిచింది అంటే అది గడిచినట్టే. ఇంకా మనకు 99 ఏళ్ళ 11 మాసాల 29 రోజులే మన ఆయుస్సు. ఆ ఒకరోజు పోయింది. కాబట్టి పోయిన సమయం మటుకు మళ్ళీ మనకు దక్కదు. మిగతా ఏ పదార్థమైనా పోయిన దాన్ని మనం సంపాదించవచ్చు. అందువల్ల అత్యమూల్యమైనటువంటిది సమయం. ఈ సమయాన్ని వ్యర్థం చేయాలి. సమయాన్ని వ్యర్థం చేశావంటే నువ్వు చాలా తప్పు పని చేసినట్టు అవుతుంది. అటువంటి తప్పు చేయవాకు. ఇంకో విషయం, మనిషి జన్మ చాలా అపురూపమైనటువంటిది. లోకంలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులు ఏం చేయడానికి వీలవుతుంది? అవి ఏమి ఒక ధర్మానుష్ఠానం చేయడానికి వీలవుతుందా? దేవుడి పూజ చేయడానికి వీలవుతుందా? మంచి మాటలు చెప్పడానికి వీలవుతుందా? పుస్తకాలు చూడటానికి వీలవుతుందా? వాటి వల్ల ఏమవుతుంది? ఏమీ కాదు. కానీ మనిషి అలా కాదు. ధర్మాన్ని ఆచరించగలడు, సద్గ్రంథములను చదవగలడు, సద్విషయములను వినగలడు, భగవంతుడిని దర్శనం చేయగలడు, నామాన్ని ఉచ్చరించగలడు. ఈ శక్తి అంతా మనిషికి మాత్రం ఉన్నది. ఈ శక్తిని వ్యర్థపరుచుకోవద్దు అన్నారు శంకరు. నీకు మిగతా ఏ ప్రాణులకు లేని శక్తి ఉన్నది. శక్తిని వ్యర్థపరుచుకోవాలి. ఈ శక్తిని సార్థకపరుచుకో. నీకు నోరు ఉన్నది ఎందుకు? అబద్ధాలు చెప్పడానికి కాదు, ఇంకోటిని నిందించడానికి కాదు, ఇంకోటి మీద చాడీలు చెప్పడానికి కాదు, భగవంతుడి నామోచ్చారణానికి. నీ యొక్క వాక్కు భగవన్ నామోచ్చారణ వినియోగం చేసుకో. ఇంకోటిని నిందించడానికి వినియోగం చేయవ. నీ యొక్క కాళ్ళు ఉన్నాయి భగవదాలయానికి వెళ్ళటానికి, ఆ కాళ్ళను భగవదాలయానికి వెళ్ళడానికి ఉపయోగించుకో. నీ యొక్క కన్నులను ఆ భగవద్ దర్శనానికి ఉపయోగించు. నీ చేతులను భగవంతుడి పూజకు ఉపయోగించు. నీకు ఉన్నటువంటి ఈ సకల ఇంద్రియములను భగవత్ సేవలో వినియోగించుకో. దానివల్ల నువ్వు సుఖపడతావు. నీకు ఇహంలోనూ పరంలోను, ఈ జన్మలో మాత్రం కాదు, వచ్చే జన్మలో కూడా నీకు మంచిదవుతుంది. మనకందరికీ ఆ ఆశ అనేది ఉన్నది. నాకు ఏ జన్మ వచ్చినా నేను సుఖంగా ఉండాలి, ఏ జన్మలో కూడా నాకు దుఃఖం రాకూడదని ఆశ మటుకు మనకున్నది. ఆ ఆశ నెరవేరాలేనంటే ఇదిగో ఇదొక్కటే మార్గం. నీ సమయాన్ని వ్యర్థపరచక, నీ సకలేంద్రియములను భగవత్ సేవలో వినియోగిస్తూ, ఎవ్వరినీ నిందించక నీ యొక్క ఆత్మోద్ధారాన్ని కృషి చేసుకో. మనం ఇంకోళ్ళను నింద చేయటం వల్ల మనకు ఏం లాభిస్తుంది? మనకేమీ లాభించదు. ఇంకోళ్ళను మనం నింద చేయకూడదు, ఇంకోళ్ళను మనం ఎగతాళి చేయకూడదు. మన యొక్క ఆత్మోద్ధారానికి కావలసిన కృషిని మనం చేసుకోవాలి. అందువల్ల ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుడి యొక్క సేవలో నీ యొక్క ఈ అమూల్యమైన సమయాన్ని వినియోగించు. సత్పురుషుల సహవాసంలో ఉండు. అలాగే అహంకారాన్ని మాత్రం దరిచేరనీయవద్దు. ఈ విధంగా నువ్వు నీ జీవనాన్ని జరిపావనంటే నీ యొక్క జీవనం పరమ పవిత్రమవుతుంది. నీ వల్ల 10 మందికి ఉపకారం అవుతుంది. నీ వల్ల నీ ఆత్మోద్ధారం అవుతుంది. భగవంతుడు గీతలో ఒక మాట చెప్పాడు, మనిషికి శత్రువు ఎవరు, మిత్రుడు ఎవడు అనే ప్రశ్నకు నీకు నువ్వే శత్రువు
నీకు నువ్వే మిత్రుడివి అన్నారు. ఎలాగా? నాకు నేను ఎలా శత్రువును అని అంటే, ఎప్పుడైతే నీలో అహంకారం వచ్చి నువ్వు తప్పు పనులు చేస్తావో ఆ తప్పు పనుల వల్ల నువ్వే దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దుఃఖాన్ని అనుభవించడానికి నువ్వే కారణమైనావు. ఎప్పుడైతే నువ్వు వివేకం తెచ్చుకొని ధర్మాన్ని ఆచరించావో దానివల్ల నీకు సుఖం కలుగుతుంది. కాబట్టి నీ సుఖం కలగడానికి కూడా నువ్వే కారణమైనావు. కాబట్టి నీకు నువ్వే మిత్రుడివి, నీకు నువ్వే శత్రువు. బయట వాళ్ళు ఎవరినో శత్రువులు మిత్రులు అనుకోవద్దు. నిన్ను నువ్వు సరైన దారిలో పెట్టుకున్నావంటే నీకు నువ్వు మిత్రుడివి. నువ్వు తప్పుదారిన పోయినావంటే నీకు నువ్వే శత్రువువి. కాబట్టి ఎప్పుడు నీకు నువ్వు శత్రువు కావద్దు, నీకు నువ్వు మిత్రుడు కా. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా సరైన దారిలో వెళ్ళామనంటే ఎన్నటికీ మనకు చ్యుతి అనేది రాదు. మనం ఎప్పుడు తప్పుటడుగులు వేసామో, తప్పుదారిన పోయినామో అప్పుడు మనకు సకల అనర్థాలకు కారణమవుతుంది. కాబట్టి ఆ తప్పుదారి అంటే అర్థం ఏమిటి? అధర్మాన్ని ఆచరించడం, పాపములను ఆచరించడం, అదే తప్పుదారిన పడటం. సరైన దారి అని అంటే పుణ్యాన్ని ఆచరించడం, ధర్మాన్ని ఆచరించడం, అదే సరైన దారి. మనం ఈ విధంగా తప్పుదారిన పడకుండా సరైన దారిలో పోయినాము అని అంటే మనకు ఎన్నటికీ చ్యుతి ఉండదు. మనకు ఇహంలోనూ పరంలోనూ సుఖం లభిస్తుంది. ఇటువంటి ఉపదేశములను ఆదిశంకరుల వారు మనకు విశేషంగా చేశారు. వాటిని మనం మననం చెయ్యాలి, అదేవిధంగా ఆచరణ చెయ్యాలి. ఎప్పుడైతే మన ఆచరణ ఆ విధంగా ఉంటుందో అప్పుడు మనం సుఖంగా ఉండగలుగుతాం. మన వల్ల అన్యులకు కూడా ఉపకారం జరుగుతుంది. ఈ విధమైనటువంటి మహోపదేశాన్ని చేసి లోకానికి మహోపకారం చేసినటువంటి ఆ ఆదిశంకరుల వారు మనకు సదా స్మరణీయులు, మనకు సదా వందనీయులు, మనకు పరమ ఆరాధనీయులు.